కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎస్కలేషన్ తో మీరు 1,47,000 కోట్లకు మూడవ పైపు అంటాడు ఒక ఆయన. మూడవ పైపుకు పర్మిషన్ రాలే. మూడవ పైపుకు కూడా మేము ప్రతిపాదనలు తెచ్చినాం. అది చేయకుండా ఆపిండ్రు, కాంగ్రెస్ ఆపిండ్రు అని చెప్తున్నారు. మీరు కట్టింది కొత్తగా అంటే మేడిగడ్డ, సుందిల్లా అన్నారు. మరి మూడు కూడా ఇప్పుడు ఫిజిల్ అవుట్ అయినాయి. వాటిని ఎట్లా అనే దాని మీద మేము భవిష్యత్తులో డెఫినెట్గా కరీంనగర్కి కానీ, పెద్దపల్లికి కానీ, ఇటు భూపాలపల్లికి కానీ వాటితో బ్యారేజెస్తో, కృష్ణా బ్యారేజ్తో ఏం చేస్తుండ్రో, ధవళేశ్వరం బ్యారేజ్తో ఏం చేస్తుండ్రో, బ్యారేజెస్తో ఏం చేయాలనో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. బ్యారేజెస్ గట్టి ప్రాజెక్ట్స్గా బహుళార్థక సాధక ప్రాజెక్టులుగా మీరు చిత్రీకరించే కుట్ర మానుకోండి. ఫస్ట్ ప్రకృతే చెప్పింది ఇవాళ పరిస్థితిని అంతా కూడా. కాబట్టి ఇలా కేశవాపురం సంబంధించి 5 టీఎంసీలు ఏదైతే ఉందో వాటి నుంచి మనం రిజర్వాయర్గా మార్చి అక్కడి నుంచి తీసుకురావాలనుకున్నది ఇప్పుడు ప్రతిపాదన ఈ ప్రభుత్వం మార్చింది. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫేజ్ 2, 3 ఎట్లా వస్తుందో పాపం వాళ్ళకి తెలియక సతమతం అవుతూ హైదరాబాద్కు మీరు కాళేశ్వరం నీళ్లు తెస్తున్నారని అంటారు. మల్లన సాగర్కు సంబంధించిన అంశంలో డెఫినెట్గా డెడ్ స్టోరేజ్ నుంచి తీసుకోవచ్చు అనేది కూడా ప్రభుత్వం భావించింది. 50 టీఎంసీలో డెడ్ స్టోరేజ్ నుంచి కూడా మంచినీటి అవసరాలకు తీసుకురావచ్చు. ఏ ప్రాజెక్ట్ నుంచి అయినా, నాగార్జున సాగర్ నుంచి అయినా, శ్రీశైలం నుంచి అయినా, ఏ ప్రాజెక్ట్ నుంచి అయినా తాగునీటి అవసరాల కోసం డెడ్ స్టోరేజ్ నుంచి కూడా తీసుకొచ్చే వెసులుబాటు మనకు సిడబ్ల్యూసీలో ఉన్నాయి. నీటి ఒప్పందాల్లో కూడా ఒక ప్రధానమైన అంశంగా ఉంది. అది తెలుసుకుంటే మంచిది. కాబట్టి పెద్ద ప్రాజెక్టుగా దాన్ని మీరు చిత్రీకరించుకున్న అది మేము ప్రతిపాదించిన ప్రాజెక్ట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పి మిత్రుడు కేటీఆర్కి నేను సూచన చేస్తున్నా. అన్నిటికంటే ఎక్కువైందంటే ఇవాళ కొండపోచమ్మ సాగర్లో 8 టీఎంసీలు ఉంటేనే మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. కొండపోచమ్మను కాకుండా మల్లన సాగర్ ఎంచుకున్నది ఎందుకంటే డెడ్ స్టోరేజ్ నుంచి తీసుకోవచ్చు అని. ఇది 8 టీఎంసీల పైన ఉంటేనే కొండపోచమ్మ నుంచి మనం డ్రా చేయగలం. అందుకని దీనికి ఆల్టర్నేట్ చేసిందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా హైదరాబాద్కు ఇప్పుడు ఎన్ని అంచెలు అంటే చూడండి, అక్కారం నుంచి మర్కూరు, కొండపోచమ్మ సాగర్ ఇట్లా వచ్చి బొమ్మరాసిపేట, గన్పూర్ ద్వారా అంటే 5 చోట్ల మనం పంపింగ్ చేయాల్సి ఉంటుంది వీళ్ళు చేసిన ప్రతిపాదన అయితే.